రంగంలో సాటి లేని వైద్య నిపుణులు డాక్టర్ చావా ఆంజనేయులు గారు, ఏషియన్ ఈఎన్టీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ సెంటర్, హైదరాబాద్. మేడం అదంతా నాకు వద్దు. తనంటే నాకు ఇష్టం, తినంటే నాకు ఇష్టం, ఇద్దరంటే ఇష్టం. ఇద్దరితోనే ఉంటా నేను. మీరు ఏమైనా చేసుకోండి, నాకు సంబంధం లేదు. అలా నేను ఒప్పుకోను మేడం, నేను ఒప్పుకోను మేడం. దానిలో తప్పేంది మేడం? చెప్పు, మీరే తప్పేముంది చెప్పండి. తనకు ఇష్టమే కదా, తనకి ఇష్టమే కదా మేడం. తన ఇష్టం అనే తన పక్కన ఉన్నా కదా నేను. కాదు మేడం, తన ఇష్టం అంటే తన పక్కన ఉన్నా కదా. అదే తన ఇష్టం అంటేనే కదా. ఎందుకు ఒప్పుకోవాలి మేడం? ఎందుకు ఒప్పుకోవాలి? 3 మూలు కట్టా నేను. మరి ఆ విషయం మీరు సరే మరి ఇప్పుడు నీకు వాళ్ళిద్దరు ఇష్టం ఒప్పుకుంటాను, మరి మీ ఆవిడకి ఇష్టం లేదు కదా. ఆవిడ ఉండడం లేదు మేడం, నాకు ఇద్దరు కావాలి. ఇప్పుడు నువ్వు అదే చెయ్యమ్మా. చేస్తా, నేను అదే చేస్తాను. ఇప్పుడు నేను అదే చేస్తా. మేడం నాకు సైకాలజీ ఏం లేదు, కావాలంటే డాక్టర్ని పిలిపియండి. డాక్టరే ఉన్నారు, ఏ డాక్టర్ పిలిపించాలి నీకోసం? ఇంకా ఏమనంటే ఇట్లా అంటారు సైకాలజీ. తనంటే నాకు ఇష్టం, సేవ చేసింది మేడం. నార్మల్ గా కాదు, నేను చేయలేదా మేడం? పెళ్లి చేసుకుని 2 సంవత్సరాలు, ఇప్పుడంటే ఒక 2 ఇయర్స్ అయింది అంతే. అట్లా ఎట్లా? నాకు తిను కావాలి, తను కావాలి, నాకు ఇద్దరు కావాలి. హలో, ఇప్పుడు మీ ఆవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదు, ఏం చేస్తావు? లేదు, నాకు అంత సంబంధం లేదు మేడం. నాకు ఆమె కావాలి, ఈమె కావాలి, ఇద్దరు కావాలి. ఇప్పుడు ఈవిడకి ఆవిడ ఉండడం అనేది ఇష్టం లేదయ్యా, అప్పుడు ఏం చేస్తావు? ఈమె ఆరోగ్యం బాగాలేదు మేడం, అట్లా నేను నడి మధ్యలో వదిలే. నేను ఒకటి మేము ఎంత అరిచినా కూడా బాధ నీది, అర్థమైందా? బాధ నీది. ఆయన చూడు, ఈమె కొంట్లో బాగాలేదు, సేవ చేయడానికి ఆవిడ కావాలి, ఈవిడ కావాలి, ఆవిడ కావాలి. అతనికి సైంటిఫిక్ గా కౌన్సిలింగ్ చేయడానికి కూడా అవ్వదు. కౌన్సిలింగ్ అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడకపోతే ఎవ్వరూ మాట్లాడరు. లేదండి, ఇప్పుడు నాకైతే ఇప్పుడు నేను ఆమె అయితే రావడానికి వీలు లేదు. ఒకప్పుడు వస్తే ఏం చేస్తావు? అతను ఇద్దరు కావాలండి. నేను ఇంట్లోకి రానియను, నేను రానియను. సేవ చేసినంత మాత్రాన ఆమెకు నెలకు సాలరీ ఇచ్చినాం కదండి. మాకు చెప్పడం కాదు, జీతం ఇచ్చాం కదా, దానికి ఇంకా అయిపోయింది కదా. జీతం ఇచ్చేసాం కదా, అవసరం లేదు. ఆమె రావద్దు అక్కడికి, ఇక్కడ రావద్దు. కన్నము పిల్లలు కన్నప్పుడు నువ్వెందుకు చేసుకున్నావు? అది నేను అడగాలి ఫస్ట్, నేను అడగాలి నిన్ను. పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఏం తప్పు చేసినా నాకు చూపి. అక్కడ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా, కళ్ళ ముందు కనిపిస్తుంది అక్కడ. ఆమె ప్రెగ్నెంట్ చేసి ఉన్నది అక్కడ. ఏం మాట్లాడుతున్నావు? ఇద్దరి మధ్యలో అక్కడ అది ఉంది, అక్కడ నన్నే దబాయిస్తున్నావు. ఇక్కడ పిల్లల్ని కన్నావు కదయ్యా, మరి ఇంకొక ఆవిడతో సంబంధం పెట్టుకోవాలని నీకెలా అనిపించింది? బుద్ధి లేదా? ఉన్నాను కదా, నేను చావలేదు కదా, నేను ఉన్నాను అక్కడ. అట్లా అవసరం లేదు. ఎందుకు వేసినావు? నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? 2 పిల్లల్ని ఎందుకు కన్నావు? ఇప్పుడు నన్ను మధ్యలో ఎందుకు వదిలేసావు? ఇప్పుడు మధ్యలో ఆమెను ఎందుకు తీసుకొస్తున్నావు? కాదు, 2 సంవత్సరాల నుంచి మా చెల్లి అన్నం పెట్టినావు, చీరలు ఇచ్చినావు, ఎందుకు ఇచ్చినావు? మరి నేను ఒక సొంత చెల్లెలాగా ఒక మంచిగా చూసుకున్నాం అంత మాత్రాన. నేను ఎట్లా చూసుకుంటా? ఎట్లా ఒప్పుకుంటా? నేను ఒక పడమ్మాయిలాగా చూసాను. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను, అసలు నేను ఒప్పుకోను. నేను ఉంటా, ఇదే ఉంటా. ఒక్క నిమిషం, ఏ అందగత్తె గురించి మీరు ఇంత పోట్లాడుతున్నారు? ఒక్క నిమిషం, అందగత్తె నీ పిలిచి చూద్దాం. వామ్మో, ఇంత ఫైట్ చేస్తున్నాడు ఏంటి? ఇంటికి వచ్చి చక్కగా పనిచేసే వాళ్ళ గురించి. ఆమె పేరు సునీత అండి. అంతే, నేను అనుకునేదే న్యాయం. మధ్యలండి నాకు యాక్సిడెంట్ అయినప్పటి నుండి ఇలా తయారవుతుందా? నేను మాట్లాడతా. ఇప్పుడు నాకు న్యాయం కోసం వచ్చిన ఇక్కడ, నేను న్యాయం కోసం వచ్చిన కాబట్టి నేను మాట్లాడతా. నేను ఏం తప్పు చేయలే నీలాగా. నేనేదో పెద్ద తప్పు చేసి వచ్చి నువ్వు చేసిందే తప్పయ్యా. చెప్పు, నేను ఇప్పుడే ఒప్పుకుంటా. తప్పని ప్రకారం తప్పే. ఆగు, ఆవిడ మహాతల్లి ఎవరు? ఆవిడ కూడా ఆవిడ పేరేంటమ్మా? సునీత అండి. అమ్మా, ఆ సుందరిని పిలవండి. అమ్మా సునీత రా. అందరికీ నమస్కారం, నేనండి మీ శ్రీవాణి. హిట్ టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి మీరు చూపించేటటువంటి ఆధారాభిమానాలకి మేము ఎప్పుడు కృతజ్ఞులై ఉంటాం. ఇది కథ కాదు జీవితంతో పాటు మీకు నచ్చినటువంటి కాంటెంట్ ని యూట్యూబ్ కంటే 1 వీక్ ముందుగా చూడాలి అంటే మీరు హిట్ టీవీ యాప్ లో చూడొచ్చు. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లే స్టోర్ లేదా యాప్ స్టోర్ లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవడమే, అది కూడా ఫ్రీగా. మేము పిలిపించాము, ఎందుకంటే ఆవిడ ఎవరో మాకు తెలియాలి కాబట్టి పిలిపించాం. చెప్పమ్మా సునీత, ఏంటిదంతా?
తను నేను చిన్న వ్యాపారం చేసుకుంటుంటే ఎంత సున్నితంగా మాట్లాడుతున్నారు మీరు. కనిపిస్తాను. ఏ వ్యాపారం అమ్మా? చిన్న టీ కొట్టు పెట్టు. అంతేనా? ఇంకేమైనా కొట్టు పెట్టారమ్మా? సార్ ఏమనకండి సార్, నవ్వకండి అట్లా. సరే అదే లే, వ్యాపారం ఏంటో తెలియాలి కదా. ఏ వ్యాపారం అని అడిగారు? మాట్లాడకూడదా? ఏ వ్యాపారం తెలుసుకున్నా. నువ్వు చెప్తావేంటి? నువ్వు మధ్యలో వెళ్ళొద్దు, వాళ్ళు అడుగుతున్నప్పుడు. చెప్పమ్మా ఏ వ్యాపారం? చిన్న టీ కొట్టు పెట్టుకున్నాను సార్. తను వచ్చేటప్పుడు పోయేటప్పుడు అక్కడ ఆపి టీ తాగేవారు. చాలా డల్ గా అనిపించేవారు. ఏది ఈ వ్యాపారం అనేది వీళ్ళ ఇంట్లోకి పనమ్మాయి కింద రాకముందేనా? ఓహో ఓకే ఓకే అదమ్మా. రైట్ రైట్ ఓకే. ఆ టీ తాగేవాడు. టీ తాగేవాడు, కాసేపు కూర్చునేవాడు పక్కన, చాలా డల్ గా ఉండేవాడు. మీదేంటమ్మా మీ హిస్టరీ ఏంటి? మీరెవరు? మీకు ఎంతమంది పిల్లలు? మీ భర్త ఎక్కడ? నాకు పిల్లలు లేరు కానీ మా ఆయన వదిలేశాడు సార్. ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా వదిలేసి? 4-5 సంవత్సరాలు. చెప్పమ్మా. చాయ్ తాగటానికి వచ్చేవాడు. అప్పుడప్పుడు టీ తాగా పక్కన కూర్చొని చాలా డల్ గా ఉంటే, ఏంటి సార్ అలా ఉన్నారు ఏంటి అంటే, మా ఆవిడకి ఇట్లా అయినారు. ఆయన ఒక్కడిని అడిగావా ఇలా చాలా మందిని అడిగావా ఆయన వాళ్ళ కష్టాలు? అంటే చాలా మంది కొంచెం మంచిగా మాట్లాడే వాళ్ళు చెప్పుకుంటారు మేడం, వాళ్ళ కష్టాలు చెప్పుకుంటారు. బాగా చెప్పుకున్నారు. మా ఆవిడకి ఇలా అయ్యిందని చెప్పాడు. అయిందని చెప్పారు. ఇంట్లో చూసేవాళ్ళు లేరు, కొంచెం హెల్ప్ చేసేవాళ్ళు లేరు. ఏంటి నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకొస్తూ ఉండేవాళ్ళు. సడన్ గా ఒకరోజు ఇట్లా మా ఆవిడకి సేవ చేయాలి, నీకు ఇష్టమైతే మా ఇంట్లో ఉండు, మా ఆవిడకి సేవ చేయి, నీకు అన్ని మంచిగా చూసుకుంటాను, ఏ ఇబ్బంది లేకుండా అని చెప్పారు. టీ కొట్టు ఆపేసావా? ఓ అంత నువ్వు సంపాదించేంత స్థాయికి జీతం ఇస్తానాడా లారీ డ్రైవర్? అంటే జీతం అని కాదులే గానీ సాటి మనిషికి మంచిగా లేదు కదా అమ్మా. వచ్చాను సార్. మీ పని మానుకొని వచ్చారు. తర్వాత ఏమైందమ్మా? తర్వాత తను అసలు సో అంతకు ముందు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళక ముందు చాయ్ వరకే మీ సంబంధం అంతేనా? ఓకే చాయ్ వరకే రైట్. తర్వాత తను చేస్తా ఉన్నాను, 1 సంవత్సరం అయిపోయింది, పని చేస్తున్నాను, పిల్లలు చూసుకుంటున్నాను, తనకి మంచిగా చూసుకుంటున్నాను అనుకోకుండా ఒకరోజు తనే నా గదిలోకి వచ్చారు. అంటే ఇట్లా ఆ అమ్మాయికి అలా ఉంది కదా, బాగాలేని మనిషి అమ్మాయికి అన్యాయం చేయకూడదు అంటే, లేదు నాకు ఎలాంటి సుఖం లేదు కదా, నువ్వంటే నాకు ఇష్టం, నీకే అన్యాయం చేయను, తనకు కూడా అన్యాయం చేయను, అరవకు గోల్ చేయకు అని అన్నారు. నీకు తప్ప అనిపించలేదమ్మా మరి? నీకు మంచం మీద పడున్న ఒక భార్యని వదిలేసి నీ దగ్గరికి రావటం అనేది తప్పని అనిపించలేదా? ఒకప్పుడు నీకు అదే పరిస్థితి ఏర్పడి మీ ఆయన చేస్తే? తప్పు అనిపించింది కానీ గోల్ చెయ్యకు, నాకు ఆపరం పోయింది, మరి తను కూడా పేషెంటే కదా, తనకి ఏదన్నా అయిపోతే తను నాకు కావాలి, తనంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు. అందువల్ల నేను ఏం అనలేకపోయాను. మరి తప్పు కంటిన్యూ అయిందమ్మా తర్వాత కూడా? అవును సార్. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంటా? అవును సార్. ఎన్నో నెల? 6వ నెల. అంటే ఇది కూడా అనుకునే ప్లాన్ డా? అంటే ప్రెగ్నెన్సీ అనేది పిల్లలు అనుకోకుండా జరిగింది? పెళ్ళయింది, మా ఆయన దూరం అయ్యారు, నాకు పిల్లలు లేరు కనుక నాకు బిడ్డ ఉంటే బాగుండు అనిపించింది. నీ అవసరం నీది, అతని అవసరం నీకు షెల్టర్ ఇచ్చిన ఒక ఇంట్లో ఆ అమ్మాయి మంచం మీద కూర్చొని నిన్ను ఒక అక్కలాగా చెల్లిలాగా చూసుకుంటా, సొంత అక్క కంటే ఎక్కువ చూసుకున్నాగా, చెల్లెలాగా చూసుకునే కార్యం ఇది. మళ్ళీ అందులో నీకు తోడు కోసం ఓ పిల్లని పిల్లోడు, నీ అవసరం గురించి పిల్లని కన్నావు మేడం చెప్పినట్టు, అతని అవసరం తీర్చావు, మరి ఈ అమ్మాయికి ఏం చేస్తున్నావు? నీకు ఎంత నీకేం అన్యాయం చేసినా, నేను నీకు అంతకన్నా మంచిగా చూసుకున్నా, నీకు ఒక సొంత అక్కలాగా చూసుకున్నా, నాకు ఇంత అన్యాయం చేయడానికి నీకు మనసు ఎలా ఒప్పింది? నీకు అసలు అన్యాయం చేయడానికి మిమ్మల్ని వదిలేయమని చెప్పట్లేదు కదా, ఏ పక్కన ఉంటావమ్మా? ఆల్రెడీ పక్కనే ఉన్నావు, ఎలాగో తోడలేరు కాబట్టి నాకు బిడ్డ కావాలి. అది కాదే మరి, నీ మొగుడు దగ్గరకు వచ్చి నేను అదే చేస్తే నువ్వు ఊరుకుంటావా? అది చెప్పు ఫస్ట్ నాకు. ఒకవేళ ఉంటే గనక ఎట్లా ఉంటుంది అసలు? నెత్తి మీద పీకేది ఎవడు లేడు కాబట్టి అందుకే అట్లా విరమిగిపోతుంది. ఇట్లా ఎంత మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని